వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను మీ జనని. రష్యా ఉక్రెయిన్ల మధ్య శాంతికి ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యెమెన్ పై మాత్రం విరుచుకుపడుతున్నారు. తప్పు చేస్తే ఎవరైనా సరే సహించేది లేదంటున్నారు ట్రంప్. లైన్ దాటిన హుతీలపై సైనిక చర్యకు ఆదేశించారు. దీంతో యెమెన్ రాజధానిలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఇంతకీ హుతీలపై ట్రంప్ కు కోపం ఎందుకు వచ్చింది? వారు చేసిన తప్పేంటి? అయితే శాంతి చర్చలు లేకపోతే యుద్ధ చర్యలు, ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూత్రం. తమ జోలికి రానంత వరకే, ఎవరైనా వచ్చారో ఇక అంతే సంగతులు. అసలే అగ్రరాజ్యం, భారీ సైనిక శక్తి, పైగా ముక్కుపై కోపంతో ఉండే ట్రంప్. అలాంటి వ్యక్తిని కెలికితే ఏమైనా ఉంటుందా? ఇక భస్మం చేసేయడు. ఇప్పుడు యెమెన్ పరిస్థితి అలాగే ఉంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు జనవరిలో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హుతీ ఉగ్ర సంస్థను విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించారు. అంటే హుతీలపై ట్రంప్ వైఖరి అర్థమవుతుంది. ఎర్ర సముద్రంలో హుతీల కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని, వారికి చావు దెబ్బ తప్పదంటూ ఇటీవల ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యెమెన్ తిరుగుబాటు గ్రూపుపై వైమానిక దాడులు చేపట్టారు. హుతీల సమయం ఆసన్నమైందని, దాడులు వెంటనే ఆపేయాలని, లేకపోతే ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ప్రపంచ జల మార్గాల్లో అమెరికా వాణిజ్య యుద్ధ నౌకలు స్వేచ్ఛగా వెళ్లకుండా ఏ ఉగ్రశక్తి ఆపలేదని అన్నారు. హుతీలకు మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేయాలని ఇరాన్ను ట్రంప్ హెచ్చరించారు. వారి చర్యలకు ఇరానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు ట్రంప్. ట్రంప్ చెప్పాడో లేదో, యెమెన్ లోని హుతీలపై అమెరికా సైన్యం దాడిని మొదలుపెట్టింది. యెమెన్ రాజధాని సనా, సదా, అల్ బైదా, రాడాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో మృతి చెందగా 100 మందికి పైగా గాయపడినట్లు హుతీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. అగ్రరాజ్య దాడులను హుతీ పొలిటికల్ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది. యెమెన్ దళాలు ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది. ఇదే సమయంలో హుతీలు ప్రయోగించినట్లు భావిస్తున్న ఓ క్షిపణి ఈజిప్టును తాకినట్లు తెలుస్తోంది. సినాయ్ ద్వీపకల్పంలోని తీర ప్రాంత నగరమైన షర్మ్ ఎల్ షేక్ కు సమీపంలో పడింది. అయితే ఇజ్రాయెల్ ను లక్ష్యంగా చేసుకుని ఆ క్షిపణిని ప్రయోగించారా అనే అంశంపై IDF దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ పై తమ దాడులను పునః ప్రారంభిస్తామని ఇటీవల హుతీలు ప్రకటించిన నేపథ్యంలో టెల్ అవీవ్ ఇప్పటికే అప్రమత్తమైంది. డ్రోన్, క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. హుతీలకు సమయం దగ్గర పడిందంటూ వారికి మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేయాలని ట్రంప్ ఇప్పటికే ఇరాన్ ను హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలను టెహ్రాన్ ఖండించింది. హుతీల దాడుల్లో తమ దేశానికి ఎటువంటి ప్రమేయం లేదని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ స్పష్టం చేశారు. మిలిటెంట్ గ్రూపుల విధానాల రూపకల్పన విషయంలో తమ పాత్రేమీ లేదన్నారు.